హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తారు అంతా మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే గుండెలు అయితే చర్చికి వచ్చాము. ఎలా ఉన్నదో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మా పాపకి పుట్టింటికలు కూడా తీస్తున్నాము, అందుకనే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా మా ఊరు నుంచి విజయవాడ గుణదలకి వెళ్ళాలంటే ట్రైన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మధ్యలో వచ్చేస్తే మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ ప్రయాణంతో అయితే మేము గుణదలకి అయితే వెళ్తున్నాము. ఇంకా వచ్చేసి మా మామయ్య, అమ్మ, నేను, మా ఆడపడుచు వాళ్ళందరం అయితే వెళ్తున్నాము. ఇంకా వీడియో అయితే తీసిన. ఇంకా స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని గుణదలకి అయితే వెళ్ళాము. ఇంక ఇదనమాట. సండే రోజు వెళ్తే గుణదల చాలా బాగుంటుంది, కానీ మేము మిగతా రోజుల్లో వెళ్ళాము కదా, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఎవరైనా విజయవాడ వెళ్ళినప్పుడు చూడాలి అనుకున్న ప్రదేశం అయితే ఖచ్చితంగా గుణదల అయితే వెళ్ళండి. ఇంకా చిన్నపిల్లలతో తప్పదగండి, డైపర్ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే దబక్కన వీడియో తీసే టైంకి డైపర్ చేంజ్ అయితే కనిపించింది. ఇంకా తర్వాత వేయడానికి కూడా డస్ట్బిన్లు ఉంటాయి. అది చెప్పాలా అంటే నాలాగే ఎవరన్నా తెలియక వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి డైపర్స్ కానీ దేనికైనా డస్ట్బిన్స్ అడుగడుక్కి డస్ట్బిన్స్ అయితే పెట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి చుట్టూ దేవుళ్ళు ఫోటో, అంటే దేవుడు మాట్లాడినది ఎవరెవరికి కనపడింది అదంతా ఫోటోలో అయితే ఫ్రేమ్ కట్టించి ఒక అలా పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంకొన్ని బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. పైన అది బయటికి కనిపించేది మరియమ్మ తల్లిది అనమాట. ఇంకొంచెం ఇంకా చాలా పైకి ఉంటుంది. కాకపోతే మేము అయితే టైం లేక ట్రైన్ టైం వల్ల మేము వెళ్ళడం ట్రైన్ లేట్ అయింది. మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి తొందరగా వస్తుందని ఇబ్బంది అయ్యి మేము సగం వరకు అయితే వెళ్ళి వచ్చామన్నమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్ళి పైన ఎలా ఉందో కూడా ఖచ్చితంగా అయితే చూపిస్తాను. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా అయితే ఉంది. మంచిగా చేశారు. చూడదగిన ప్రదేశంలో విజయవాడ వెళ్తే ఖచ్చితంగా గుణదల వెళ్ళండి. అది ఇది అని కాకుండా ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుంది. ఇంకొక జాతర లాగే ఉంటుంది. ఇంకా సండే రోజు అయితే ఇంకా బాగుంటాయి. తర్వాత ఇక్కడ చర్చిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఫొటోస్ దిగుతారనమాట. మేము దిగే టైంకి ఇంకా వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము ఫొటోస్ అయితే దిగకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దిగేద్దాంలే అని చెప్పేసి ఇంకా పాపకైతే గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాము. ఇంకెందుకు వెళ్ళామంటే పాపకి గుండు కొట్టించుకోవడానికి వెళ్ళామన్నమాట. 11వ నెల ఇంకా వెళ్ళపో వస్తుంది కదా అని చెప్పేసి తీసాము. వచ్చేది మామయ్య అనమాట. మామయ్య, ఆడపడుచు, మా తోటకోటలో అందరూ, మా ఆడపడుచు కొడుకు. ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. కాకపోతే వాళ్ళు లంచ్ టైంకి వెళ్ళబట్టి లేట్ అయింది. ఇంకా వాళ్ళు తినేసి వచ్చే లోపల మేము కూర్చున్నాము. ఇంకా అక్కడ టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఇంకా పాపకైతే చేయించాలి. అందరు ఏడుస్తుంటే బాగానే చూస్తుంది, కానీ తర్వాత తన దగ్గరికి వచ్చాక సగం గుండు చేయించుకునే వరకు అయితే మంచిగానే ఉంది. తమ్ముడు అనమాట. అక్కడ ఎందుకు నవ్వినామంటే మేనమామ కండవ తేవాలని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియక మేమైతే తీసుకొని వెళ్ళలేదు. ఇంకా పాప అయితే కొంచెం సేపు వరకు బాగానే ఉంది, తర్వాత బాగా ఏడ్చింది. ఇంకా పాల డబ్బా నోట్లో పెట్టయితే గుండు చేయించాము. మేనమామ వచ్చేసి మాలో అయితే 3 కత్తెర్లు ఫస్ట్ మేనమామ వేయాలి, తర్వాత ఇంకా వాళ్ళు చేస్తారనమాట. ఇంకా తను ఫస్ట్ ఏడుస్తుంది. ఇంకా పాల డబ్బా పెట్టిన తర్వాత తను ఆగింది, మంచిగానే చేయించుకుంది. దేవుడి దల్ల అయితే మంచిగానే పాప అయితే ఇంకా గుండు చేయించాము. ఇంకా గుండు చేయించుకొని అయితే ఇంకా మేము వెనక్కి అయితే వచ్చాము. పాపకి స్నానం చేయించి ఇంకా డ్రెస్ మార్చేసి ఇంకా మేమైతే అన్నం అయితే ఏం తీసుకెళ్ళలేదు, పులిహోర ఒక్కటి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా కిందకి వెళ్ళి ఇక పులిహోర తినేసి ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాము. ఇంక ఇక్కడ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట. ఇంకా చిన్నగా అయితే కిందకి దిగేసి ఇంకా అక్కడ భోజనం చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా తిన్నామన్నమాట. ప్రేయర్ చేసుకొని ఇంకా ఫొటోస్ అయితే కొన్ని దిగి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరాము. ఇలా మా ప్రయాణం అయితే చాలా మంచిగా అయితే జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా మేము మిఠాయి అవి తీసుకున్నాం. పిల్లకి బొమ్మలు ఏం తీసుకోలేదు, ఎందుకంటే తను ఆడుకోదని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు. లడ్డూలు అలాంటివి అయితే తీసుకొని ఇంకొంచెం షాప్లో అయితే అలా చూసేసి ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.